రెడీగా ఉన్నారా వాక్యం వినటానికి? సరే, మీ పక్కన వైపు తిరిగి ఏమని చెప్తారు? మీరు ఆశ్రయించబడిన వారు అని చెప్పండి. సో కొన్ని మూలాంశాలు నేను మాట్లాడుతూ ఉన్నాను, కొన్ని బేసిక్స్ నేను మాట్లాడుతూ ఉన్నాను కొన్ని వారాలుగా. సో గత 3 వారాలు ప్రార్థన గురించి నేను మాట్లాడుతూ వచ్చాను. మీరందరూ ప్రార్థన చేస్తున్నారని నేను నమ్ముతా ఉన్నాను. నమ్మొచ్చు అంటారు? థ్యాంక్ యూ. సో ప్రార్థన ఈ సంవత్సరం మనకి గత సంవత్సరాల్లో ఎంత ప్రార్థన చేశామో వాటన్నింటినీ కలగలిపి ఈ యొక్క సంవత్సరమే వాటికంటే మనం ఎక్కువ చేయబోతా ఉన్నాం. హల్లెలూయా. కొంతమంది ఆమేన్ కూడా చెప్పట్లేదు. సో దేవుని ఆత్మ మిమ్మల్ని లోతైన ప్రార్థన అనుభవంలోకి మిమ్మల్ని నడిపిస్తాడని నేను నమ్ముతా ఉన్నాను. మన సొంతగా మనం ఎక్కువ ప్రార్థించలేం, కానీ దేవుని ఆత్మ మనకి సహాయం చేస్తాడు. సో ఈ వారం ఒక ప్రత్యక్షతని మాట్లాడబోతా ఉన్నాను, క్రీస్తు అనే ప్రత్యక్షత గురించి. కొలస్సీలు రాసిన పత్రిక 2వ అధ్యాయంలోకి వెళ్దాం. 5వ వచనం. కొలస్సీలు రాసిన పత్రిక 2వ అధ్యాయం 5వ వచనం. నేను శరీర విషయంలో దూరంగా ఉన్నాను, ఆత్మ విషయంలో మీతో కూడా ఉండి మీ యోగ్యమైన ప్రవర్తనను క్రీస్తునందలి మీ స్థిర విశ్వాసమును చూచి ఆనందించున్నాను. యాంప్లిఫైడ్ క్లాసిక్ లో, for though I am away from you in body, yet I am with you in spirit, delighted at the sight of your standing shoulder to shoulder in such orderly array, and the firmness and the solid front, and the steadfastness of your faith in Christ, leaning of the entire human personality on him in absolute trust and confidence in his power, wisdom and goodness. ఒకసారి NKJV లేస్తావా? For though I am absent in the flesh, yet I am with you in the spirit, rejoicing to see your good order and the steadfastness of your faith in Christ. ఏమనంది? రిజాయిసింగ్ టు సీ యువర్ గుడ్ ఆర్డర్. గుడ్ ఆర్డర్ అన్న పదాన్ని అక్కడ చూస్తా ఉన్నాం. తెలుగులో అయితే యోగ్యమైన ప్రవర్తన. అందరు చెప్తారా నాతో? యోగ్యమైన ప్రవర్తన. అపోస్తలుడైన పౌలు కొలస్సీ సంఘంతో విషయాలు మాట్లాడుతూ ఉన్నాడు. ఈ పత్రిక అపోస్తలుడైన పౌలు రాస్తా ఉన్నప్పుడు బైబిల్ పండితులు లేకపోతే చరిత్రకారులు ఏమంటారంటే, అపోస్తలుడైన పౌలు రోమాలో ఉన్నటువంటి చెరసాల్లో ఉన్నాడని చెప్తారు. సో అక్కడ ఉన్నప్పుడు కొలస్సీ సంఘానికి పౌలు ఈ పత్రిక రాస్తా ఉన్నాడు. సో సాధారణంగా వాక్య ప్రకారంగా మనం చూసినట్లయితే పౌలు 3 మిషనరీ యాత్రలను చేశాడు. మనం అపోస్తలుల కార్యంలో ఆ విషయాన్ని మనం చూడొచ్చు. సో పౌలు 3వ మిషనరీ యాత్రను చేసేటప్పుడు పౌలు ఏం చేశాడంటే ఎఫెస్సు అనే పట్టణానికి వెళ్ళాడు. అందరు చెప్తారా ఆ పట్టణం పేరేంటి? ఎఫెస్సు పట్టణం. సో ఎఫెస్సు అనే పట్టణంలోనే ఎఫెస్సు సంఘం అనేది స్థాపించబడింది. సో ఎఫెస్సు సంఘము స్థాపించబడిన తర్వాత, ఎఫెస్సు సంఘము వృద్ధి చెందుతా ఉన్న తర్వాత, ఎఫెస్సు పట్టణానికి దాదాపు ఒక 200 కిలోమీటర్ల దూరంలో ఈ కొలస్సీ అనే పట్టణం ఉంది. ఏంటి ఆ పట్టణం పేరేంటి? కొలస్సీ. సో బైబిల్ పండితులు ఏమంటారంటే, పౌలు గారు ఎఫెస్సులో పరిచర్య చేస్తా ఉన్న సమయంలో కొలస్సీ అనే పట్టణానికి కూడా వెళ్ళి అక్కడ సంఘాన్ని స్థాపించాడు అని చెప్తారు. సో కొలస్సీ అనే పట్టణంలో సంఘాన్ని స్థాపించిన తర్వాత
ఈ కొలస్సీ సంఘంలో ఎపఫ్రా అనేటువంటి ఒక వ్యక్తి ఉండేవాడు. అందరు చెప్తారు ఆ పేరేంటి? ఎపఫ్రా. సో ఎపఫ్రా ఈ కొలస్సీ సంఘానికి నాయకుడిగా ఉండేవాడు. సో ఈ కొలస్సీ పత్రిక యొక్క బ్యాక్గ్రౌండ్ మనం చూసినప్పుడు, ఈ పత్రిక రాస్తా ఉన్నప్పుడు వెనకాల ఏం జరుగుతా ఉందంటే, కొలస్సీలో ఉన్న వారు మంచి క్రమం కలిగిన వారంట. అలానే విశ్వాస జీవితంలో స్థిరత్వం కలిగిన వారు. అంటే వాళ్ళు శ్రమలు, శోధనలు, ఇబ్బందులు ఎదుర్కొంటా ఉన్నప్పుడు వాళ్ళ విశ్వాసం అనేది చాలా స్థిరంగా ఉందంట. అంటే వారు కదిలించబడట్ల. అంటే క్రీస్తుతో వాళ్ళు ఒక పెనవేసుకున్న అనుబంధంలో, పెనవేసుకున్న సంబంధంలో వాళ్ళు జీవిస్తూ ఉన్నారు. వాళ్ళు శోధనలు ఎదుర్కొంటా ఉన్నారు, శ్రమను ఎదుర్కొంటున్నారు, కానీ వారి విశ్వాసం అనేది చాలా స్థిరంగా ఉందంట. కానీ ఈ సంఘం ఇలాగా మంచిగా ప్రయాణం చేస్తూ ఉన్న సమయంలో ఈ సంఘం లోపలికి కొంతమంది వ్యక్తులు వచ్చారంట. కొంతమంది బయట నుండి కొంతమంది వ్యక్తులు వచ్చి క్రీస్తు యొక్క దైవత్వాన్ని వాళ్ళు ప్రశ్నించడం ప్రారంభించారంట. సో మీరు బైబిల్ చదవమాకండి, ఇదంతా బైబిల్లో లేదు, ఓకేనా? హిస్టరీ చదివితే ఇదంతా అర్థమవుతుంది అనమాట. సో క్రీస్తు యొక్క దైవత్వాన్ని వాళ్ళు ప్రశ్నిస్తూ ఉన్నప్పుడు వాళ్ళు ఇంకా ఏమంటా ఉన్నారంటే, అసలు యేసుప్రభు దేవుడు కాదు, అసలు యేసుప్రభు తండ్రి, కుమార, పరిశుద్ధాత్మలో ఆయన కుమారుడు మాత్రమే, కుమారుడు అంటే చిన్నవాడు, అసలు ఆయనకి ఈ సృష్టికి సంబంధం లేదు. ఈ విషయాలన్నీ ఆ సంఘంలోకి క్రొత్త వాళ్ళు వచ్చిన వాళ్ళు ఆ సంఘ సభ్యులతో వాదిస్తూ ఉన్నారంట. సో ఇప్పుడు ఆ సంఘానికి నాయకుడుగా లేకపోతే నాయకత్వం వహిస్తున్న ఎపఫ్రా ఏం చేశారంటే, ఈ సమాచారాన్ని తీసుకొని రోములో చెరసాల్లో ఉన్న పౌలు దగ్గరికి వెళ్ళాడు. సో పౌలు ఆ సంఘం గురించిన సమాచారాన్ని గ్రహించిన తర్వాత, తెలుసుకున్న తర్వాత, సో పౌలు ఒక ఉత్తరాన్ని కొలస్సీ సంఘానికి రాస్తా ఉన్నాడు. అదే ఈ కొలస్సీ పత్రిక. ఓకేనా? ఎంతమందికి అర్థమైంది నేను చెప్పింది? మళ్ళీ రిపీట్ చేయండి అనమాకండి దయచేసి, ఓకేనా? సో పౌలు ఏమంటున్నాడంటే, నేను శరీర విషయంలో దూరంగా ఉన్నాను, ఆత్మ విషయంలో మీతో కూడా ఉండి, ఫర్ దో ఐఎమ్ అబ్సెంట్ ఇన్ ద ఫ్లెష్ ఎట్ ఐ యామ్ విత్ యూ ఇన్ ద స్పిరిట్. అంటే పౌలు బాహ్యంగా లేకపోతే శారీరకంగా ఈ లెటర్ రాస్తా ఉన్నాడు, ఈ ఉత్తరం రాస్తా ఉన్నప్పుడు కొలస్సీ సంఘంతో లేడు. పౌలు ఎక్కడున్నాడు ఆ సమయంలో? రోమ్లో ఉన్నాడు, చెరసాల్లో ఉన్నాడు. సో పౌలు ఈ సంఘానికి రాస్తా ఏమంటున్నాడంటే, శరీర విషయంలో లేకపోతే శారీరకంగా లేకపోతే బాహ్యంగా నేను మీకు దూరంగా ఉన్నప్పటికీ ఏమంటున్నాడు? ఆత్మ విషయంలో లేకపోతే ఆత్మీయంగా మీతో కూడా ఉండి, ఇంగ్లీష్లో ఏమనుంది ఎన్కేజీవిలో, ఎట్ ఐ యామ్ విత్ యూ ఇన్ ద స్పిరిట్. అంటే ఆత్మలో నేను మీతో కూడా ఉన్నాను అంటున్నాడు. హల్లెలూయా. అంటే పౌలు బాహ్యంగా ఎక్కడున్నాడు? రోమలో ఉన్నాడు. ఆత్మీయంగా ఏమంటున్నాడు? కొలస్సీ సంఘంతో మీతో కూడానే ఉన్నాను, మీరు చేస్తున్నది నేను చూస్తున్నాను అంటున్నాడు. హల్లెలూయా. మీ యోగ్యమైన ప్రవర్తన, హల్లెలూయా, యువర్ గుడ్ ఆర్డర్. అంటే కొలస్సీ సంఘం గురించి పౌలు మాట్లాడుతూ ఉన్నప్పుడు ఏమంటున్నాడంటే, ఆ సంఘానికి ఒక మంచి క్రమం ఉందంట. రెండో విషయం ఏముంది? ఆ సంఘానికి స్థిరమైన విశ్వాసం ఉంది. ఒకసారి మొదటి అధ్యాయంలోకి వెళ్తే మనం ఆ భాగాన్ని మనం చూడొచ్చు. 3వ వచనం, పరలోకమందు మీ కొరకు ఉంచబడిన నిరీక్షణ బట్టి క్రీస్తు యేసునందు మీకు కలిగిన విశ్వాసమును గూర్చి, పరిశుద్ధులందరి మీద మీకున్న ప్రేమను గూర్చి మేము విని ఎల్లప్పుడూ మీ నిమిత్తము ప్రార్థన చేయొచ్చు, మన ప్రభువగు యేసుక్రీస్తు యొక్క తండ్రి అయిన దేవునికి కృతజ్ఞతాస్తుతులు చెల్లించున్నాం. ఇక్కడ పౌలు 2 విషయాలు మాట్లాడుతూ ఉన్నాడు కొలస్సీ సంఘం గురించి. క్రీస్తు యేసునందు మీకు కలిగిన విశ్వాసం గురించి, రెండో విషయం ఏంటంటే పరిశుద్ధులందరి మీద మీకున్న ప్రేమను గురించి. కొలస్సీ సంఘానికి ఏమున్నాయంట? అందరు చెప్పాలి, ఆ 2 విషయాలు అందరు చెప్పాలి, దయచేసి చెప్తారా? క్రీస్తు యేసునందలి విశ్వాసం ఉందంట కొలస్సీ సంఘానికి. రెండో విషయం ఏముందంట కొలస్సీ సంఘానికి? పరిశుద్ధులందరి పట్ల ప్రేమ ఉందంట.
ఈ రెండు విషయాలను బట్టి పౌలు ఏమంటున్నాడంటే మంచి క్రమము మీ సంఘానికి ఉందంటున్నాడు. అలానే ఏమంటున్నాడు, స్థిరమైన విశ్వాసం ఉందంటున్నాడు. హల్లెలూయా. అంటే ఈ మాటలు పౌలు రాస్తా ఉన్నప్పుడు కేవలం ఎపఫ్రా చెప్పిన సమాచారాన్ని విని మాత్రమే ఈ మాటలు రాయట్లేదు, కానీ పౌలు ఆత్మ పరిధిలోకి వెళ్ళి ఆత్మీయంగా కొలసి సంఘము ఎలా ఉందని చూస్తా ఉన్నాడు, ఎలా ఉందని గమనిస్తా ఉన్నాడు. అంటే స్పిరిట్లో పౌలు ఏం చేస్తా ఉన్నాడు, అబ్జర్వ్ చేస్తా ఉన్నాడు, గమనిస్తా ఉన్నాడు. అంటే శారీరకంగా కనబడే విషయాలు ఉంటాయి, ఆత్మ పరిధి నుండి కనబడే విషయాలు ఉంటాయి. సో నేనేం చెప్తానని చాలా జాగ్రత్తగా విన్నాను, మీకు తెలిసిన అంశాన్నే కొంచెం లోతుగా చెప్తాను. సో శారీరకంగా మనం అందరం చక్కగా ఉండొచ్చు, ఈ దినం చక్కగా మంచి బట్టలు వేసుకోవచ్చు, మంచిగా అన్నం తినొచ్చు, ఆరోగ్యంగా ఉండొచ్చు, అన్ని చేస్తూ ఉండొచ్చు. కానీ ఎప్పుడైతే దేవుడు మనల్ని చూస్తూ ఉంటాడో ఆయన ఆత్మీయంగా మనల్ని మొదట చూస్తూ ఉంటాడు. హల్లెలూయా. దేవుడు ఎలా చూస్తూ ఉంటాడు మనల్ని? మొదటగా ఆత్మీయంగా మనల్ని చూస్తూ ఉంటాడు. అవునా? వాక్యంలో ఇంకో చోట ఏమంటే దేవుడు పై రూపాన్ని లక్ష్య పెట్టువాడు కాదంట, ఆయన హృదయ అంతరంగాన్ని పరిశీలించేవాడంట. హీ లుక్స్ అట్ ద మ్యాటర్స్ ఆఫ్ ద హార్ట్. హృదయం లోతుల్ని ఆయన చూసేవాడు. సో పౌలు కొలసి సంఘాన్ని ఆత్మీయంగా చూస్తా ఉన్నప్పుడు ఆ సంఘానికి ఏముందంట, మంచి క్రమం ఉందంట. రెండోది ఏముందంట, ఎందుకు రిపీటెడ్గా చెప్తున్నా అంటే మీ నోటికి అవి రావాలని నేను చెప్తా ఉన్నాను. కొలసి సంఘానికి ఏముంది అంట, మంచి క్రమం ఉందంట. రెండోది ఏముందంట, స్థిరమైన విశ్వాసం ఉందంట. అంటే మంచి క్రమం ఉందంటే మేబీ వాళ్ళు ఎక్కువగా దేవుని మీద ఆధారపడే వాళ్ళేం. మంచి క్రమం ఉందంటే వాళ్ళు మంచి బట్టలు వేసుకున్నారని మాత్రమే కాదు, లేకపోతే వాళ్ళు టైంకి వస్తున్నారని మాత్రమే కాదు, లేకపోతే అంటే వాళ్ళకి ఒక ప్రాధాన్యత, వాళ్ళ యొక్క ప్రాముఖ్యత మొట్టమొదటి దేని మీద ఉంది, ఆత్మీయ విషయాల మీద ఉంది. క్రీస్తుతో వాళ్ళకున్న సహవాసం మీద వాళ్ళ యొక్క ప్రాముఖ్యత ఉన్నది. ఎంతమంది నాతో ఉన్నారు? అవునా? సో ఈ దినము దేవుడు ఆత్మీయంగా ఆయన మన సంఘాన్ని చూసినప్పుడు, లేకపోతే మనల్ని ఆయన పరిశీలన చేసినప్పుడు దేవుడు ఈ విషయాలు మన గురించి చెప్పగల. వీళ్ళకి మంచి క్రమం ఉంది. అంటే 8 గంటల కంటే 7:59కే వీళ్ళు తింటారని కాదు, ఆ క్రమం గురించి నేను మాట్లాడట్లా. అవునా? వీళ్ళ ప్రాముఖ్యత గ్రీక్ లెక్సికాన్లో మనం చదివితే బ్యాటిల్ ఎరే అని ఉంటుంది. అంటే యుద్ధానికి సిద్ధపడిన ఒక సైన్యం లాగా ఉన్నారంట. హల్లెలూయా. ఎలా ఉన్నారంట వాళ్ళు? యుద్ధానికి సిద్ధపడిన ఒక సైన్యం లాగా ఉన్నారు. అంటే దాని అర్థం ఏంటంటే వాళ్ళ ఆత్మీయంగా మెలకువగా ఉన్నారు, ఆత్మీయంగా చురుకుగా ఉన్నారు, ఆత్మీయంగా ఎల్లప్పుడూ దేవునితో ఒక సజీవమైన సహవాసాన్ని వాళ్ళు మెయింటైన్ చేస్తూ ఉన్నారు. పౌలు దాన్ని చూసి ఏమంటున్నాడంటే వీళ్ళకి మంచి క్రమం ఉంది అంటున్నాడు. పౌలు దాన్ని చూసి ఏమంటున్నాడంటే వీళ్ళు కష్టాలు, శ్రమలు, శోధనలు వచ్చినా స్థిరంగా నిలబడుతున్నారు. సో ఈ రోజుల్లో చాలా మంది విశ్వాసులు ఏంటి, ఇన్స్టెంట్ గ్రాటిఫికేషన్ వాళ్ళకి కావాలి, గొంతమ్మ కోరికలు వెంటనే తీరాలి వాళ్ళకి. అవునా? ఒకసారి నా భార్యతో గొంతమ్మ కోరికలు అంటే ఏంటో తెలుసా అంటే ఆమె ఎవరు అని అడుగుతుంది. ఆమె ఒక ఆమె ఉంది, ఓకేనా, దాన్ని పక్కన పెడదాం. సో మనకు కూడా ఈ రోజుల్లో శ్రమ వచ్చినప్పుడు, శోధన వచ్చినప్పుడు దేవుడు ఏం చూస్తున్నాడు, స్థిరమైన విశ్వాసం ఉందా లేదా అని చూస్తున్నాడు. అందరు నాతో నోరు తెరిచి చెప్తారా ఏంటి? స్థిరమైన. పౌలు ఏమంటున్నాడు, వాళ్ళ యొక్క ఆత్మీయ చురుకుదనాన్ని చూశాడు, వాళ్ళ ఆత్మీయ ప్రాముఖ్యతలను చూశాడు. ఓకే, వీరు డబ్బుల కంటే దేవుని ఎక్కువ ప్రేమిస్తూ ఉన్నారు, వీరు వాళ్ళకున్న సమస్యల కంటే దేవుని ఎక్కువ ప్రేమిస్తూ ఉన్నారు. వీళ్ళు శోధనలు వచ్చినప్పుడు రాక్ సాలిడ్ ఫెయిత్, హల్లెలూయా, ఒక స్థిరమైన విశ్వాసం. యాంప్లిఫైడ్ క్లాసిక్లో ఏమంటుందంటే స్టెడ్ ఫాస్ట్నెస్ ఆఫ్ యువర్ ఫెయిత్. అంటే అర్థం ఏంటంటే నిలకడగా ఉండే విశ్వాసం. అంటే వీళ్ళు ఒక రోజు డౌన్ అయిపోయి రెండో రోజు కొండ మీద ఎక్కి కూర్చోట్లా. సమస్య వచ్చినప్పుడు, శ్రమ వచ్చినప్పుడు, శోధన వచ్చినప్పుడు కొలసి సంఘానికి ఏముందంటే నిలకడగా ఉండే విశ్వాసం. హల్లెలూయా, స్థిరమైన విశ్వాసం అంట.
సో పౌలు ఇప్పుడు ఆత్మ పరిధిలోకి వెళ్ళి కొలసి సంఘాన్ని చూస్తే పౌలుకి చాలా అద్భుతంగా కనపడుతుంది. అరే వీళ్ళు భలే ఉన్నారే, వీళ్ళు ఎలా ఉన్నారు, సూపర్గా ఉన్నారు, వీరు ఎక్సలెంట్గా ఉన్నారు. కానీ అక్కడ ఏం జరుగుతుందంటే కొంతమంది వ్యక్తులు బయట నుండి వచ్చి చొరబడి, అవునా, క్రీస్తులో వారు ఏకమై ఉన్నారు అన్న స్థితి నుండి వాళ్ళని వేరు చేయడానికి కొంతమంది ప్రయత్నం చేస్తూ ఉన్నారంట. అసలు యేసుప్రభు దేవుడే కాదు, అసలు యేసుప్రభు మనందరి కోసం చనిపోయాడా, అసలు యేసుప్రభు నిజంగా ఉన్నాడా, ఆయనకి సృష్టికి సంబంధం ఏంది, ఆయన ఏందో మధ్యలో వచ్చిన వాడని మాట్లాడుతూ ఉన్నాడంట. సో కొలసి పత్రిక ఒక మాటలో చెప్పాలంటే చాలా ఆత్మీయంగా రాయబడిన పత్రిక. సో మీరు ఆత్మీయంగా ఎదగాలంటే కంపల్సరీగా పత్రికలు చదవాలి. అదే నాతో ఉన్నారా? కనీసం అవునని కూడా అనట్లేదు చూడు, ఎందుకంటే ఒక లైన్ చదవడం కానీ నాకు అర్థం కాదు బ్రదర్ అంటున్నారు. లేదు, అర్థం అవుతుంది, ఇంట్రెస్ట్ పెట్టినప్పుడు అర్థం అవుతుంది. సో పత్రికలు చదవాలి. పత్రికలు మీరు మెడిటేట్ చేసుకుంది, ధ్యానించకుంది స్థిరమైన విశ్వాసంలోకి వెళ్తారు. హల్లెలూయా. సువార్తలు ధ్యానించకుంది దేవుని రాజ్యం గురించి తెలుసుకుంటారు, ఆ రాజ్యంలో ఎట్లాంటి కార్యాలు జరుగుతాయో తెలుసుకుంటారు. కానీ పత్రికలు మీరు ధ్యానించకుంది స్టార్ట్ టు చేంజ్ రెల్మ్స్. అవునా, ఆత్మీయ లోకంలోకి మీరు ప్రయాణం చేయడం నేర్చుకుంటారు. సో పత్రికల్లో ఏముంటుందంటే స్థిరమైన విశ్వాసం, సాలిడ్ మీట్ ఉంటుంది, బలమైన మాంసాహారం ఉంటుంది పత్రికల్లో. అవునా, మీరు ఎన్ని సంవత్సరాలైనా స్వార్థల దగ్గర ఆగిపోయారంటే నాకు అర్థం కావట్లేదు అని, అది పద్ధతి కాదు. మీరేం చేయాలి? పరిశుద్ధాత్మ సహాయం ద్వారా పత్రికల్ని ధ్యానించాలి. ధ్యానించకుంది మీ విశ్వాసం, క్రీస్తుని గురించి మీ ప్రత్యక్షత దినదినము వృద్ధి చెందుతూ ఉంటుంది. హల్లెలూయా. ఎంతమంది నాతో ఉన్నారు? ఒకసారి డల్గా ఉన్న వాళ్ళందరూ దేవునికి స్తోత్రం చెప్తారా? ఒకసారి యాక్టివ్గా ఉన్న వాళ్ళందరూ దేవునికి స్తోత్రం చెప్తారా? హల్లెలూయా. సో పౌలు ఏం చేస్తా ఉన్నాడంటే కొలస్సీ సంఘంతో మాట్లాడేటప్పుడు రెల్మ్ ఆఫ్ క్రైస్ట్ ని కొలస్సీ సంఘానికి తెరుస్తా ఉన్నాడు. హల్లెలూయా. అంటే క్రీస్తు యొక్క పరిధి అంటారు, లేకపోతే క్రీస్తు యొక్క లోకం అంటారు. సో మీకు తెలిసిన విషయమే, కొంచెం ముందుకు తీసుకెళ్ళి చెప్తున్నాను. సాధారణంగా ఆత్మీయ ప్రపంచంలో, స్పిరిచువల్ వరల్డ్లో రెల్మ్స్ అనేవి ఉంటాయి. అవునా, RELMS ఏంటి? రెల్మ్స్ అనేవి ఉంటాయి. వాటిని ఏమంటారంటే తెలుగులో ప్రపంచాలు లేకపోతే లోకాలు అని అంటారు. అవునా, ఎన్ని లోకాలు ఉన్నాయంటే ఎవరికి తెలియదు, చాలా లోకాలు అయితే ఉన్నాయి. అవునా. సో పౌలు మూడో ఆకాశానికి వెళ్ళాడని వాక్యంలో ఉంది కాబట్టి అది ఉందని మనకి తెలుసు అన్నమాట వాక్యాధారంగా. బట్ ఆత్మీయంగా చూస్తే చాలా లోకాలు ఉన్నాయి, చాలా రెల్మ్స్ ఉన్నాయి. అవునా, మన భాషలో చెప్పాలంటే చాలా ప్రపంచాలు ఉన్నాయి. అంటే బాహ్యంగా కనబడే ప్రపంచం కాదు, ఆత్మీయంగా ఉండే ప్రపంచాలు అంటారు వాటిని, లేకపోతే ఆత్మీయంగా ఉండే లోకాలు అంటారు. సో ఈ ఆత్మీయ లోకాల్లో ద రెల్మ్ ఆఫ్ క్రైస్ట్, క్రీస్తు యొక్క లోకం లేకపోతే క్రీస్తు యొక్క పరిధి అని మనం పిలవచ్చు. క్రీస్తు యొక్క పరిధి అనేది అత్యుత్తమైన స్థానంలో ఉంటుంది. నేను చెప్తున్నా అర్థమవుతుందా? ఆత్మీయ ప్రపంచంలో లేకపోతే ఆత్మీయ లోకంలో ద రెల్మ్ ఆఫ్ క్రైస్ట్, క్రీస్తు యొక్క లోకము లేకపోతే క్రీస్తు యొక్క పరిధి అనేది అత్యుత్తమైన స్థానంలో ఉంటుంది. మనం తిరిగి జన్మించినప్పుడు లేకపోతే మనం యేసు ప్రభుని రక్షకుడిగా అంగీకరించినప్పుడు మనకి రక్షణ ఎలా వచ్చింది? ఆయన్ని ఒప్పుకొని విశ్వసించడం ద్వారా మనకి రక్షణ వచ్చింది. అదంతా ఉంటారా? సో మూలాంశాల గురించి మాట్లాడుతున్నాను కాబట్టి రూట్స్ నుంచి మాట్లాడుతూ ఉన్నా కొన్ని విషయాలు. సో చాలా మందికి యేసుప్రభు వారు రక్షకుడు అని తెలుసు. ఎంతమందికి యేసుప్రభు వారు రక్షకుడు అని తెలుసు? హల్లెలూయా. అంటే దాని అర్థం ఏంటి? ఆయన రక్షించేవాడు. ఆయన పాపం నుండి, రోగం నుండి, వ్యాధుల నుండి, నరకం నుండి, ఆయన లోకంలో ఉన్న వాటి నుండి ఆయన మనల్ని ఏం చేస్తాడు? రక్షిస్తాడు. కానీ యేసు ప్రభు రక్షకుడు అని తెలిస్తే మనకి రక్షణ రాదు. రోమా 10లో పౌలేమంటాడు? యేసు ప్రభు అని నీ నోటితో ఒప్పుకొని దేవుడు ఆయన మృతుల్లో నుండి లేపాడని నీ హృదయమందు విశ్వసించిన ఎడల నువ్వేం చేయబడతావంట? రక్షించబడతావంట. అంటే యేసయ్య రక్షకుడు అని తెలిస్తే నీకు రక్షణ రాదు, యేసయ్య ప్రభు అని తెలిస్తే నీకు రక్షణ వస్తుంది.
హల్లెలూయా. సో చాలా మందికి యేసయ్య రక్షకుడు అని తెలుసు, తర్వాత యేసయ్య ప్రభు అని తెలుసు. అందరు చెప్తారా యేసయ్య ఎవరు రక్షకుడు, తర్వాత యేసయ్య ఎవరు ప్రభు. ఈ రెండు విషయాలు బాగా తెలుసు చాలా మందికి. కానీ ఈరోజు మనకి తెలిసినటువంటి ఇంకొక మూడో విషయాన్ని నేను మాట్లాడుతాను. అదేంటంటే ద రెల్మ్ ఆఫ్ క్రైస్ట్ అంటారు, లేకపోతే క్రీస్తు యొక్క లోకము అంటారు. హల్లెలూయా. అందరు చెప్తారు నాతో, క్రీస్తు యొక్క లోకము లేకపోతే క్రీస్తు యొక్క పరిధి. అందరు చెప్తారా, క్రీస్తు యొక్క పరిధి, క్రీస్తు యొక్క లోకం. ఎఫెసీ 2లో పౌలేమన్నాడు, మనం అతిక్రమములు పాపం చేత మనం చచ్చిన వారమైన సైతము దేవుడు ఏం చేశాడు, తన ప్రేమను మనకు చూపించి ఆయన ఏం చేశాడంట, మనల్ని ఆయనతో పాటు బ్రతికించి ఏం చేశాడంట, క్రీస్తుతో పాటు పరలోక ప్రదేశంలో మనల్ని కూర్చోబెట్టాడు. దట్ ఈస్ ద రెల్మ్ ఆఫ్ క్రైస్ట్. క్రీస్తు యొక్క హైయెస్ట్ కాన్సన్ట్రేషన్ ఉండే లోకం అది. హల్లెలూయా. ఇంకా ఎక్స్ప్లెయిన్ చేయాలంటే చాలా కష్టం. అందుకే నేనేమంటున్నాను, క్రీస్తు యొక్క పరిధి అని చెప్తా ఉన్నాను. అంటే మనము రక్షించబడినప్పుడు లేకపోతే తిరిగి జన్మించినప్పుడు దేవుడు ఏం చేశాడంట, మనల్ని ఆయనతో పాటు లేపాడంట. ఆయనతో పాటు లేపి పరలోక ప్రదేశంలో ఆయనతో పాటు కూర్చుండబెట్టాడంట. ఇప్పుడు యేసయ్య పరలోక ప్రదేశంలో అక్కడికి వెళ్ళి అలా కూర్చున్నాడంటే, ఎప్పుడైతే ఆయన చనిపోయాడో ఆయన ఏం చేశాడంటే, ఆయన మరణం తర్వాత ఆయన ఏం చేశాడంటే పాతాళ లోకంకి వెళ్ళి ప్రతి ప్రభుత్వము, అధికారి, ప్రధాని శక్తిని ఆయన ఏం చేశాడు, నిరాయుధులుగా చేశాడు. వాటన్నిటిని జయించి విజయాన్ని తీసుకొని ఆయన పునరుద్ధానుడై ఆయన తర్వాత ఆరోహణమై వెళ్ళి తండ్రి కుడిపార్శ్వను పక్కన యుగయుగాలు ఏలుబడి చేసే రారాజుగా ఆయన కూర్చొని ఉన్నాడు. దాన్ని ఏమంటారంటే ద రెల్మ్ ఆఫ్ క్రైస్ట్, క్రీస్తు యొక్క పరిధి అంటారు, లేకపోతే క్రీస్తు యొక్క లోకం అంటారు. సో ఎప్పుడైతే విశ్వాసముగా మనం ఆత్మీయ ప్రపంచంలోకి వెళ్తామో మనం గ్రహించాలి, ఈ ఆత్మీయ ప్రపంచాలన్నిట్లో, ఆత్మీయ లోకాలన్నిట్లో క్రీస్తు యొక్క పరిధి అనేది అత్యుత్తమైన స్థానంలో ఉంటది. హల్లెలూయా. సో కొలస్సీ సంఘానికి ఈ బయట నుండి వచ్చిన వ్యక్తులు కొన్ని విషయాలు మాట్లాడుతూ ఉన్నప్పుడు, క్రీస్తు యొక్క దైవత్వాన్ని వారు తొలగించి వేరు చేసి మాట్లాడుతూ ఉన్నప్పుడు పౌలు ఏమంటున్నాడంటే, ఈ పత్రికలో క్రీస్తు యొక్క దైవత్వాన్ని, ఆయన ఎలాగ దేవుడై ఉన్నాడో దాని గురించి చూపిస్తా ఉన్నాడు. సో మొదటి అధ్యాయంలో ఒక చోట ఏమంటాడంటే, కలిగినవన్నీ కూడా ఆయన మూలంగా కలిగాను, ఆయన లేకుండా ఏది కలగలేదంట. అంటే అక్కడ ఎవరి గురించి మాట్లాడుతున్నాడు, క్రీస్తు గురించి మాట్లాడుతూ ఉన్నాడు. ఒక చిన్న ప్రశ్న వేస్తాను, యేసు తర్వాత క్రీస్తు రెండు ఒకటేనా? ఆలోచించారు ఎప్పుడు? సువార్తల్లో చూసినప్పుడు, యేసు ప్రభు వారి శిష్యుల్లో చూసినప్పుడు యేసు క్రీస్తు అని ఎక్కువ మనం చూడం, యేసు అని చూస్తాం, అవునా? పత్రికల్లోకి వచ్చిన తర్వాత పౌలు ఏం రాస్తాడు, క్రీస్తు అని రాస్తాడు. అర్థమైందా? ఎప్పుడే డిఫరెన్స్ అబ్జర్వ్ చేశారా? అంటే యేసు ఎవరు? యేసు నరావతారిగా వచ్చినవాడు. అందుకనే మనం ప్రార్థన చేసేటప్పుడు నజరేయుడైన యేసు నామములు అంటాం. అంటే ఆయన నజరేత్ అనే ఊరిలో ఆయన ఉన్నాడు. ఆ రోజుల్లో చాలా యేసులు ఉండేవాళ్ళు కాబట్టి చుట్టుపక్కల ఊర్లో, చుట్టుపక్కల ప్రాంతాల్లో, అందుకనే ఏమని పిలిచేవాళ్ళు, ఆయన్ని నజరేయుడు అనే యేసు అని పిలిచేవారు. అంటే హీ బిలాంగ్స్ టు దిస్ ఎర్త్లీ రెల్మ్. దేవదూత మరియమ్మ దగ్గరకు వచ్చి చెప్పాడు, నువ్వు కుమారుని కంటావు, అతని పేరు క్రీస్తు అని చెప్పలేమని చెప్పాడు. ఈ యేసు అంటే తన ప్రజలను వాళ్ళ పాపాల నుండి విడిపించేవాడు, అవునా? అంటే యేసు అనే మాట ఈ భూపరిధికి సంబంధించింది. కానీ ఎప్పుడైతే ఆయన చనిపోయి తిరిగి లేచాడో, ఎప్పుడైతే ఆయన ఆరోహణమై వెళ్ళి సమస్తాన్ని జయించి తండ్రి కుడి పార్శ్వన కూర్చున్నాడో, పౌలు ఆత్మీయ పరిధిలోకి వెళ్ళి ఆ క్రీస్తు యొక్క లోకంలోకి వెళ్ళి అత్యున్నతమైన సింహాసనం మీద కూర్చున్న ఆయన చూసి ఏమన్నా అంటే క్రీస్తు అని అంటున్నాడు. క్రైస్ట్ మీన్స్ ద అనాయింటెడ్ వన్, అభిషేకించబడిన వాడని అర్థం. అంటే అభిషేకించబడిన వాడు. ఆయన ఎలా ఉన్నాడు ఇప్పుడు? సమస్తమైన శక్తి, ప్రభుత్వం, ఆధిపత్యం, ప్రధాని కంటే ఆయన తలగా ఉన్నాడు.
హల్లెలూయా. అందుకే సంఘానికి శిరస్సు ఎవరు? క్రీస్తు. హల్లెలూయా. సో యేసుకి క్రీస్తుకి మధ్య ఉన్న వ్యత్యాసం అర్థమైందా? అర్థమైందా? ఇద్దరు ఒకటే, మళ్ళా వేరే అనుకోమాకండి. సో యేసు అనేది ఒక పరిధికి, ఒక ప్రపంచానికి, ప్రపంచానికి చెందిన నామం. క్రీస్తు అనేది ఇట్స్ అన్ ఎగ్జాల్టెడ్ నేమ్ అంటారు. హల్లెలూయా. హెచ్చించబడిన నామం, అది ఘనపరచబడిన నామం. హల్లెలూయా. మనం క్రీస్తు అన్నప్పుడు మనం ఏం గ్రహించాలంటే ఆయన అభిషేకించబడిన వాడు, ఆయన ప్రతి దాని అంటే పైగా ఆయన కూర్చున్నవాడు, ఆయన యుగాలు ఏం చేస్తాడు? ఆయన పరిపాలన చేసేవాడు. అది మనకు గుర్తు రావాలి క్రీస్తు అంటే. ఓకే. సో చాలా మందికి రెండు విషయాలే తెలుసు. ఏంటి? యేసు రక్షకుడు గాని తెలుసు, యేసు ప్రభువు గాని తెలుసు. సో మనం రక్షించబడిన తర్వాత, లేదా తిరిగి జన్మించిన తర్వాత, మనం లోతైన అనుభవంలోకి వెళ్ళేటప్పుడు ఈ క్రీస్తు యొక్క పరిధిని మనం ఎన్కౌంటర్ చేస్తాం, లేకపోతే క్రీస్తు యొక్క రెల్మ్ని మనము సంధించడం ప్రారంభిస్తాం. ఎంతమంది నాతో ఉన్నారు? హల్లెలూయా. సో 3 విషయాలు చెప్పాను నేను. ఏంటి గుర్తున్నాయా? యేసు ఎవరు? రక్షకుడు. అదొక రెల్మ్. అవునా? రక్షకుడు ఏం చేస్తాడు? పాపాల నుండి, శాపాల నుండి, అన్నిటి నుండి మనల్ని రక్షిస్తాడు. తర్వాత యేసు ఎవరు? ప్రభు. మూడోది ఏంటి? డిఫరెంట్ ప్రపంచం. అదేంటి? క్రీస్తు యొక్క పరిధి, ద రెల్మ్ ఆఫ్ క్రైస్ట్. ఎంతమంది నాతో ఉన్నారు? ఒకసారి కొలస్సీలు రాసిన పత్రిక 1వ అధ్యాయం 15వ వచనంలోకి వెళ్దామా? ఆయన అదృశ్య దేవుని స్వరూపే సర్వ సృష్టికి ఆది సంభూతుడై ఉన్నాడు. ఏలైనగా ఆకాశమందున్నవి, భూమి అందున్నవి, దృశ్యమైనవి గాని అదృశ్యమైనవి గాని, అవి సింహాసనములైనను, ప్రభుత్వములైనను, ప్రధానులైనను, అధికారములైనను, సర్వమును ఆయన యందు సృజించబడను. సర్వమును ఆయన ద్వారాను, ఆయనను బట్టి సృజించబడి. నెక్స్ట్ వచనం అందరు చదువుతారా? ఆయన అన్నిటికంటే ముందుగా ఉన్నవాడు, ఆయనే సమస్తమునకు ఆధారభూతుడు. సంఘమను శరీరమునకు ఆయనే శిరస్సు. ఆయనకు అన్నిటిలో ప్రాముఖ్యం కలుగు నిమిత్తం ఆయన ఆది అయ్యుండి మృతుల్లో నుండి లేచుట్లో ఆది సంభూతుడు ఆయన. నెక్స్ట్ వచనం, ఆయన యందు సర్వ సంపూర్ణతను విసింపవలనని ఆయన శిలువ రక్తం చేత సంధి చేసి ఆయన ద్వారా సమస్తమును, అవి భూలోకమందున్నవైనను పరలోకమందున్నవైనను, వాటన్నిటిని ఆయన ద్వారా తనతో సమాధాన పరచుకొనవలనని తండ్రి అభిష్టమాయను. హల్లెలూయా. ఏంటంటే ఈ భాగంలో ఏం చూస్తా ఉన్నాం? ఆకాశం మీద ఉన్నాయి, భూమి మీద ఉన్నాయి, అవి అధికారములైనా, అవి ప్రభుత్వాలైనా, అవి ప్రధానులైనా. అధికారాలు, ప్రభుత్వాలు, ప్రధానులు అంటే అవి చీకటి రాజ్యానికి సంబంధించిన. మామూలుగా భూమి మీద ఉండే ప్రభుత్వాలు, అధికారాలు కాదు. ఓకేనా? మధ్యాకాశంలో ఉన్న చీకటి ప్రపంచానికి సంబంధించిన అవన్నీ అంట. ఆయన ఎప్పుడైతే సిలువ మీద రక్తం కార్చాడో ఆయన ఏం చేశాడంట? సమస్తమైన వాటితో సంధి చేసుకున్నాడంట. ఇప్పుడు సమస్తం కూడా, నేను చెప్తాను జాగ్రత్తగానండి, సమస్తం కూడా ఆయన ద్వారానే చేయబడి అంట. ఈవెన్ అపవాది ఎవరి ద్వారా సృష్టించబడ్డాడు? ముందు లూసిఫర్ ఎక్కడి నుంచి వచ్చాడు? దేవుని దూతే కదండి, అవునా కదా? ఏంది అట్లా చూస్తున్నారు కొత్తగా? దేవుని దూతే కదా లూసిఫర్. తర్వాత లూసి అయ్యాడు, అవునా? అంటే ముందు ఎవరు సృష్టించారు? దేవుడే సృష్టించాడు. ఎప్పుడైతే ఆయన శిలువ రక్తంతో సంధి చేసుకున్నాడో, పౌలు ఏమంటాడంటే కొలస్సీ పత్రికలో, అవన్నీ కూడా ఆయన ద్వారా సృష్టించబడి అంట, ఆయన కోసమే ఉన్నాయంట. హల్లెలూయా. అంటే ఒక విశ్వాసిగా మనం ఆత్మీయ ప్రపంచంలోకి వెళ్ళేటప్పుడు, మనం శోధనల్ని, సమస్యల్ని, శ్రమలు ఎదుర్కొనేటప్పుడు మనం ఏం గ్రహించాలంటే, అధికారులైనా, ప్రధానులైనా, అవునా, ఇవేవైనా కానీ, సింహాసనంలైనా ఏమైనా కానీ, వాటన్నిటికీ మించిన పై స్థానంలో ఉన్న క్రీస్తుతో పాటు మనం ఉన్నాం. దాన్నే రెల్మ్ ఆఫ్ క్రైస్ట్ అంటున్నాను, క్రీస్తు యొక్క పరిధి అంటున్నాను. సో విశ్వాసులంగా మనము యేసు రక్షకుడు అని తెలుసుకున్న అనుభవం నుండి, యేసు ప్రభు అని తెలుసుకున్న అనుభవం నుండి, క్రీస్తుతో పాటు అత్యుత్తమైన స్థానంలో కూర్చున్న అనుభవంలోకి మనం రావాలి. ఆ అనుభవం మన నుండి వేరు చేయబడింది కాదు, మన ఇన్బిల్డ్ సాఫ్ట్వేరే అది. పౌలేమంటున్నాడు, మీరు రక్షించబడుతున్నప్పుడే,
మీరు అపరాధంలో చచ్చిన వారిగా ఉన్నప్పుడే మీరు ఆయనతో పాటు బ్రతికించబడి క్రీస్తుతో పాటు పరలోక ప్రదేశంలో మీరు కూర్చున్నారు. హల్లెలూయా. అంటే ఇన్బిల్ట్గా మనలో ఉన్న సాఫ్ట్వేర్ అది. హైయెస్ట్ రెల్మ్లో కూర్చోవటం అనేది దేవుడు స్వతహాగా రక్షింపబడిన వారిలో పెట్టినటువంటి ఒక ప్రక్రియ, ఒక సాఫ్ట్వేర్ అది. హల్లెలూయా. ఆ రెల్మ్లో మనం ఎప్పుడు ఎదుగుతామంటే దేవునితో మనం నడిచే కొలది. హల్లెలూయా. మనందరము ఆ పరిధిలో ఎదగటానికి పిలువబడ్డాం. హల్లెలూయా. యేసు ప్రభువుగా తెలిసినప్పుడు, యేసు రక్షకుడిగా తెలిసినప్పుడు కొన్ని నువ్వు ప్రార్థన చేస్తావు. కానీ క్రీస్తు యొక్క పరిధిలోకి వచ్చిన తర్వాత కొన్ని నువ్వు ప్రార్థన చేయలేవు. నేను చెప్తాను, చాలా జాగ్రత్తమేనండి, ఇది లోతైన మర్మం. ఇది మీరు గ్రహించారంటే ఫస్ట్ ఒక విషయం ఏం జరుగుతుందంటే భయం వెళ్ళిపోద్ది. ఏం వెళ్ళిపోద్ది? భయం వెళ్ళిపోయింది. మీరు దేనికి భయపడరు. భయం అప్పుడప్పుడు అందరి దగ్గరికి గెస్ట్ లాగా వస్తుంది, అవునా? అప్పుడు ఏం చేయాలి? ఈ రెవల్యూషన్ గుర్తుపెట్టుకోవాలి. మనం క్రీస్తుతో పాటు పరలోక ప్రదేశంలో మనం కూర్చుని పెట్టాం. సో ఈ రెల్మ్లోకి వచ్చినప్పుడు ఏం జరుగుతుందంటే, ప్రభా నాకు ఇల్లు ఇవ్వు, ప్రభా నాకు కారు ఇవ్వు అని ఇక్కడ ప్రార్థన చేయలేము. చెప్తే నాకు జాగ్రత్తమైన, ప్రభా నేను ఈ నెల ఈఎంఐ కట్టాలని ఈ రెల్మ్లోకి వచ్చిన తర్వాత ప్రార్థన చేయలేవు. ఎందుకని? ఈ రెల్మ్లోకి వచ్చిన తర్వాత నీకు ఆల్రెడీ సమస్తం లోబడతాయి. నీ దృష్టి, నీ కాన్సన్ట్రేషన్ అంతా క్రీస్తు మీద ఉంటుంది. ఆయన అత్యున్నతమైన స్థానం పొందిన ఆ ప్రదేశం మీద ఉంటుంది. ఆయనతో పాటు పరిపాలించే అనుభవం మీద నీ దృష్టి ఉంటుంది. సో ఈ సంవత్సరం మనం ఏం చేయాలి? మన అవసరతల్లో నుండి మనం బయటకు వచ్చి క్రీస్తుతో పాటు పరిపాలిస్తున్న అనుభవంలో మనం జీవించడం ప్రారంభించాలి. హల్లెలూయా. ఈ రెల్మ్కి వచ్చిన తర్వాత మన అవసరాల కోసం ప్రార్థన చేయలేం. ఎందుకని? మనకు తెలుసు సమస్తం కూడా ఆయన శిలువ రక్తం ద్వారా సంధి చేసుకొని సమస్తం కూడా ఆయనతో సమాధానపరుచుకున్నాడు. నేను చెప్తున్నా, చాలా జాగ్రత్తగానండి. అంటే మనము ఈ రెల్మ్ని మనం ఎక్స్పీరియన్స్ చేస్తూ ఉన్నప్పుడు, ఈ పరిధిలో మనం క్రీస్తుని అనుభవిస్తూ ఉన్నప్పుడు ఏం జరుగుతుందంటే మనకు కావాల్సినవి అన్నీ కూడా మనతో సమాధానపరచబడతాయి. హల్లెలూయా. ఈ రెల్మ్లో, ఈ పరిధిలో మనం ఎలా పనిచేస్తామంటే అభ్యాసం ద్వారా, బై ప్రాక్టీసింగ్ యువర్ ఫెయిత్. నీ విశ్వాసాన్ని అభ్యాసం చేయటం ద్వారా. హల్లెలూయా. ఎంతమంది బాగా అర్థమయ్యేటట్టు చెప్పడానికి నేను కూడా కష్టపడుతున్నా. ఎందుకంటే రెల్మ్ అంటే ఏం రెల్మ్ రా అంటారు అయిపోయిన తర్వాత. ఓకే, సో నేనేం చెప్తా ఉన్నాను అంటే, పౌలు పత్రికలు రాసేటప్పుడు ఏం చేసేవాడంటే క్రీస్తు యొక్క పరిధి గురించి మాట్లాడుతూ ఉండేవాడు. క్రీస్తు యొక్క రెల్మ్ గురించి మాట్లాడుతూ ఉండేవాడు. క్రీస్తు రక్షకుడుగా ఎక్కువ మాట్లాడేవాడు కాదు, క్రీస్తు ప్రభువుగా ఎక్కువ మాట్లాడేవాడు కాదు, కానీ క్రీస్తు యొక్క పరిధి గురించి ఎక్కువ మాట్లాడేవాడు. ఎందుకంటే పౌలు గ్రాడ్యుయేట్ అయ్యాడు. ఒక లెవెల్ నుండి క్రీస్తు యొక్క ప్రత్యక్షతలో, క్రీస్తుని గురించిన అనుభవ జ్ఞానంలో పౌలు ఒక స్థానం నుండి ఇంకో స్థానానికి, ఇంకో స్థానం నుండి పై స్థానానికి, పై స్థానం నుండి పై స్థానానికి వెళ్తానే వచ్చాడు. అందుకే ఉదాహరణకి పత్రికలు అర్థం చేసుకోవడం కష్టంగా ఉంటాయి. ఎందుకని? ఆ ఎక్కువ భూ సంబంధమైన విషయాలు ఉండవు కొన్ని చోట్ల. ఆయన ఆది సంభూతుడు అంటాడు, ఆయన యుగ యుగాలు సజీవుడు అంటాడు, లేకపోతే ఆయన ఇది అంటాడు, అవునా? మనకి తెలిసిన భాష ఎక్కువ ఉండదు అక్కడ. క్రీస్తునందు ఆయన వినియోగపరిచిన బలాతిశయం అంటాడు, విశ్వసించి మన ఏంది ఆయన చూపుచున్న తన శక్తి యొక్క అపరిమితమైన మహత్యం అంటాడు, అవునా? ఇవన్నీ ఎందుకు మాట్లాడుతానంటే పౌలు ఒక రెల్మ్లోకి వచ్చాడు. ఈరోజు పరిశుద్ధాత్మ ఏం చేస్తున్నాడంటే క్రీస్తు గురించి మనం ఏం తెలుసుకున్నామో దానికి మించి ఇంకొక రెల్మ్లో మనల్ని కూర్చోబెడతా ఉన్నాడు. ఆల్రెడీ ఆయన కూర్చోబెట్టాడు. ఆ రెల్మ్ని ఇంకా ఎక్కువ తెలుసుకునే ఆ జ్ఞానాన్ని ఆయన మనకు విడుదల చేస్తూ ఉన్నాడు. హల్లెలూయా. నేను చెప్తున్నా, జాగ్రత్త వినండి. యేసు రక్షకుడిగా తెలిసినప్పుడు, యేసు ప్రభువుగా తెలిసినప్పుడు మనం కొన్ని చేస్తాం. ఉదాహరణకి అప్పుడప్పుడు సండే సర్వీస్లో మనం కొన్ని శాపాలను విరగొడతాం, అవునా? జనరేషనల్ కర్సెస్, బ్లడ్ లైన్ కర్సెస్, ఆంటీ అంకుల్ కర్సెస్, ఏదైనా అవ్వచ్చు, ఎప్పటి నుంచో వచ్చినాయి అయినా అవ్వచ్చు, తాతల ముత్తాతల నుండి వచ్చిన శాపాలు ఏదైనా అవ్వచ్చు. అవి ఎందుకు బ్రేక్ చేస్తామంటే ప్రతి ఒక్కరు ఈ రెల్మ్లో జీవించారు కాబట్టి బ్రేక్ చేస్తాం. కానీ క్రీస్తు యొక్క పరిధిలో జీవిస్తున్న వ్యక్తి అక్కడ బ్రేక్ చేయడానికి ఏముండదు వానికి.
ఎందుకని? ఆ రెల్మ్లో ఒకవేళ అవి ఉన్నా అవి పనిచేయడానికి అవకాశం లేదు. హల్లెలూయా. ఉదాహరణకి ఒక పాము పిల్లని పట్టుకున్నావు నువ్వు చేత్తో, కింద ఆడుతున్నావు రోడ్డు మీద, అవునా? అది ఎప్పుడైనా నిన్ను కాటేయచ్చు. నువ్వు దాన్ని ఫ్లైట్లో ఎక్కించి 30,000 అడుగులు ఎత్తు పైకి తీసుకెళ్ళావు, దానికి అక్కడ సుఖంగా ఉండదు, దానికి పవర్ పోయిద్ది అక్కడ. అంటే అర్థం ఏంటి? భూపరిధిలో ఉన్నప్పుడు అది పనిచేస్తుంది, అది కాటేస్తుంది. పైకి వెళ్ళినప్పుడు అది ఏం చేయలేదు. నేను చెప్తున్నాను, గ్రహిస్తా ఉన్నారా? అలానే యేసు రక్షకుడిగా ప్రభువుగా తెలుసుకున్నప్పుడు ఇంకా కొన్ని మన పితరుల నుండి వచ్చిన కొన్ని మన మీద పనిచేయచ్చు. కానీ క్రీస్తు యొక్క పరిధిలోకి ఒక విశ్వాసి గ్రాడ్యుయేట్ అయినప్పుడు, అక్కడ కాన్స్టెంట్గా జీవించడం ప్రారంభించినప్పుడు ఇంకా కర్స్ బ్రేక్ చేయడానికి ఏమి లేదు. అక్కడ రోగాలు పనిచేయవు, అక్కడ శాపాలు పనిచేయవు, అక్కడ పరిమితులు ఉండవు. ఎందుకని? సత్యమును గురించిన అనుభవ జ్ఞానంలో మనం నాటబడ్డాం ఇప్పుడు, అవునా? ఆ క్రీస్తు అనే పరిధిని మనము రుచి చూడటం మనం ప్రారంభించాం. అది మన జీవిత అనుభవంగా మారిపోయింది. హల్లెలూయా. నేనేం చెప్పాలనుకుంటున్నాను మీరు కొంచెమైనా గ్రహించగలుగుతున్నారా? అందుకే మనం భాషల్లో ప్రార్థన చేసేటప్పుడు కూడా చేసే కొంది ఏమవుతుందంటే మన ఆత్మ ఒక పరిధికి వెళ్తుంది, మన స్పిరిట్ ఏం చేస్తుందంటే రియలైజ్ అవుతుంది, ఒక రెల్మ్ని రియలైజ్ అవుతుంది. క్రీస్తుతో పాటు కూర్చున్న అనుభవం, ఎక్కడ కూర్చున్న అనుభవం? సింహాసనం మీద కూర్చున్న అనుభవాన్ని మన ఆత్మ రియలైజ్ అవుతుంది. హల్లెలూయా. ఎంతమంది నాతో ఉన్నారు? ఎంతమంది రెవల్యూషన్లో గ్రో అవ్వాలనుకుంటున్నారు? ఈ ప్రత్యక్షలో ఎదగాలని? మీరు ఎఫెసీ పత్రిక, కొలసీ పత్రిక, ఫిలిప్పీలు రాసిన పత్రిక, ఈ పత్రికలన్నీ బాగా చదవాలి, వాటిని ధ్యానించాలి, టైం పెట్టాలి, టైం స్పెండ్ చేయాలి, అవునా? ఒకసారి కొన్ని నెలలు నేను ఒక్క పత్రిక మీద కూర్చున్నాను. 4 అధ్యాయాలు, 5 అధ్యాయాలు, 6 అధ్యాయాలు ఉంటాయి అంతే. నెలలు రోజు పొద్దున్నే లేసి అదే చదివాను, రోజు సాయంత్రం లేసి అదే చదివాను, చదివిందే చదివాను 7 నెలలు, 8 నెలలు, 9 నెలలు ఒక లెటర్ మీద, ఒక పత్రిక మీద, ఎఫెసీ పత్రిక మీద. నా ఫేవరెట్ పత్రిక అనమాట. హల్లెలూయా. ఎందుకు చదువుతున్నా అర్థమయ్యేది కాదు. బైబిల్ తెరిస్తే అదే చదివాడిని. దాదాపు 2 సంవత్సరాలు చదివి ఉంటాను. పత్రికలు ఏం చేస్తాయంటే రెల్మ్స్ని ఓపెన్ చేస్తాయి, ఆత్మీయ లోకాలని ఓపెన్ చేసి నువ్వు క్రీస్తులో ఏమైనావో, క్రీస్తులో నీకే అధికారం ఇవ్వబడిందో దాని గురించిన సంపూర్ణ నిశ్చయత నీకు ఇస్తాయి. హల్లెలూయా. అందుకే ఏం చేయాలి? పత్రికలు ధ్యానించాలి. ఊరిక జక్కాయ చెట్టు ఎక్కాడు, మేడి చెట్టు ఎక్కాడు, యాపిల్ చెట్టు ఎక్కాడు, మ్యాంగో చెట్టు, ఈ కథలు వినడం మాత్రమే కాదు, అవునా? ఇప్పుడు ఏం చేయాలి? మూలాంశాలను వదిలేసి కొన్నిసార్లు ఉన్నతమైన విషయాల్ని పట్టుకోవడానికి వెళ్ళాలి. ఈ సంవత్సరం పరిశుద్ధాత్మ ఏం చేస్తా ఉన్నాడు? ఉన్నతమైన విషయాలను పట్టుకోవడానికి ఆయన మనందరినీ ఆహ్వానిస్తా ఉన్నాడు. క్రీస్తు యొక్క మహిమైశ్వర్యం యొక్క లోతుల్ని ఈ సంవత్సరం మనం తెలుసుకోబోతా ఉన్నాం. హల్లెలూయా. అప్పుడు మన విశ్వాసం ఎలా ఉంటుందంటే, మన ఎదురుగా మరణాన్ని చూస్తా ఉన్నా మన విశ్వాసం చాలా స్థిరంగా ఉంటుంది. సెయింట్ ప్యాట్రిక్ అనే ఒక దైవజనుడు ఉండేవాడు ఐర్లాండ్ దేశంలో 5వ శతాబ్దంలో. క్రీస్తుని గురించిన ప్రత్యక్షత తెలుసుకొని క్రీస్తు యొక్క పరిధిలో ఎక్కువ జీవిస్తూ ఉండేవాడు. ఒకరోజు ఒక ఆమె వచ్చింది ఆయన దగ్గరికి, అయ్యా మా వాడిని పాము కాటేసిందని. సెయింట్ ప్యాట్రిక్ ఏం చేశాడు తెలుసా? ఆ చెట్టు దగ్గర ఎక్కడ పాము దూరిందో దాన్ని ఇట్లా పట్టుకొని ఆయన ఏమన్నాడంటే, పాములారా, ఐర్లాండ్లో నుండి నేను మిమ్మల్ని నిషేధిస్తున్నా అన్నాడు. ఇప్పటికి కూడా ఐర్లాండ్లో పాములు ఉండవు. ఈ మధ్య కాలంలో కొన్ని 100 సంవత్సరాల తర్వాత సైంటిస్టులు దాన్ని కవర్ చేయడానికి ఏం చెప్పారంటే, అక్కడ అవునా క్లైమేటిక్ కండిషన్స్ డిఫరెంట్గా ఉన్నాయి కాబట్టి పాములు పారిపోతున్నాయి అని చెప్పారు, లేకపోతే పాములు రావడానికి అవకాశం లేవని మీరు గూగుల్లో కొడితే వస్తుంది. కానీ ఆ దైవజనుడు ఏం చేశాడంటే క్రీస్తు యొక్క పరిధిని తెలుసుకున్నాడు. హల్లెలూయా. హలో, ఏం చెప్తున్నా? నాతో ఉన్నారా? క్రీస్తు యొక్క రెల్మ్లో జీవించేవాడు, క్రీస్తు యొక్క లోకంలో లేకపోతే క్రీస్తు యొక్క పరిధిలో, ఆయన సింహాసనాసీనుడిగా ఉన్న ఆ ప్లేస్లో నుండి జీవించేవాడు. హల్లెలూయా. ఆయన ప్రార్థన చేసిన తర్వాత ఏమైందంటే అక్కడున్న పాములన్నీ వెళ్ళి సముద్రంలో పడినాయి అంట. ఈరోజు కూడా పాములు ఉండవు ఐర్లాండ్లో ఎక్కువ. ఎందుకని? ఆ దైవజనుడికి ఏం తెలుసు? రెల్మ్ ఆఫ్ క్రైస్ట్ తెలుసు, క్రీస్తు యొక్క పరిధి తెలుసు. ఆ పరిధిలో నుండి ఆయన సింహాసనం మీద కూర్చొని ఏలుబడి చేస్తాడు.
క్రీస్తు యొక్క పరిధిలోకి వచ్చిన తర్వాత వ్యాధులు అక్కడ పనిచేయవు. వ్యాధులు రావచ్చు కానీ వాటి శక్తి తీసేయబడుతుంది. రోగం రావచ్చు, వాటి శక్తి తీసేయబడుతుంది. సమస్యలు మనకు ఎదురవచ్చు కానీ ఆ పరిధిలో మనం జీవిస్తా ఉన్నప్పుడు ఆ సమస్యలకు ఉన్న శక్తి, అధికారము మన మీద నుండి నిర్వీర్యం చేయబడుతుంది. హల్లెలూయా. అక్కడికి వచ్చిన తర్వాత మన అప్పుల గురించి ప్రార్థన చేయలేము, ఎందుకని అప్పులకున్న శక్తి మన మీద నుండి పోయిద్ది. హల్లెలూయా. వంశపారంపర్యంగా వచ్చిన శాపాల యొక్క శక్తి మన మీద నుండి పోయిద్ది. ఇదిగో తండ్రికి డయాబెటీస్ ఉంటే పిల్లోడికి డయాబెటీస్, తండ్రికి బ్లడ్ డిసీజ్ ఉంటే పిల్లోడికి కూడా రక్తంలో వ్యాధి, ఇలాంటి ఆ పరిధిలో జరగలేవు. ఎందుకని? ఇట్స్ ఎ డిఫరెంట్ రెల్మ్. హల్లెలూయా. ఆ రెల్మ్ లోకి వచ్చిన తర్వాత మనం ఏం చేస్తామంటే పరిపాలన చేస్తూ ఉంటాం. మన అథారిటీ చాలా డిఫరెంట్ గా ఉంటుంది. పౌల్ని ఒక చోట రాళ్ళతో కొట్టి చనిపోయాడు అని అనుకున్న తర్వాత పౌలు ఏం చేస్తున్నాడు? జస్ట్ అలా పైకి లేసి ఇట్లా బట్టలు సర్దుకొని నాకేం కాలేదన్నట్టు వెళ్ళిపోతున్నాడు. ఎందుకని? పౌలు ఒక రెల్మ్లో బ్రతికేవాడు, క్రీస్తు యొక్క పరిధిలో బ్రతికేవాడు. హల్లెలూయా. దీంట్లోకి మనం రావాలంటే సింపుల్. ఆల్రెడీ ఆ రెల్మ్ మనకి తెరవబడింది, ఆల్రెడీ ఆ పరిధి మనకి తెరవబడింది. కానీ అందులో మనం ఎలా ఉత్తీర్ణత సాధిస్తాం, ఎలా అనుభవం సాధిస్తామంటే దేవుని వాక్యాన్ని మనం ధ్యానించి దేవునితో సహవాసములు ఉండటం ద్వారా పరిశుద్ధాత్మ ప్రతిరోజు ఆ రెల్మ్ని ఇంకా లోతుగా ఆయన మనకు ఓపెన్ చేస్తూ ఉంటాడు. ఈ రెల్మ్లోకి వచ్చిన తర్వాత భవిష్యత్తు గురించిన భయం ఉండదు. ఈ రెల్మ్లోకి వచ్చిన తర్వాత నాకు జాబ్ రావాలి అని నువ్వు ప్రార్థన చేయలేవు, ఎందుకంటే అలాంటి ప్రార్థనలు చేయరు ఆ పరిధిలో. హలో, ఈ రెల్మ్లో ఆపరేట్ అయ్యేవాడు అంటే ఈ క్రీస్తు యొక్క పరిధిలో నించొని పనిచేసేవాడు, యాక్టివ్గా ఉన్నవాడు ఇంటర్వ్యూకి వెళ్ళే ముందు ప్రభా నాకే జాబ్ కావాలని ప్రార్థన చేయడు. ఎందుకంటే వాడికి తెలుసు వాడు వెళ్తే అక్కడున్న అన్ని కూడా అతనితో సమాధానపరచబడతాయని తెలుసు. అందుకే జాబ్ రావాలని ప్రార్థన చేయడు, అప్పులు తీరాలని ప్రార్థన చేయడు. ఎందుకని? క్రీస్తుతో ఏకాత్మగా జీవిస్తా ఉన్నాడు, క్రీస్తుతో ఏకమైన అనుభవంలో నుండి జీవిస్తా ఉన్నాడు, క్రీస్తుతో సింహాసనం మీద కూర్చున్న అనుభవంలో నుండి జీవిస్తా ఉన్నాడు. వీళ్ళు కొంతమంది ఎలా చూస్తున్నారు తెలుసా? నాకు సంబంధించింది కాదంటున్నారు. లేదు, యు ఆర్ గ్రాడ్యుయేటింగ్ దిస్ ఇయర్. మీ పక్కన ఉన్న వ్యక్తితో చెప్పండి, మీకు ఇయర్ గ్రాడ్యుయేషన్ వస్తుంది, అవునా? దానికి సిద్ధపడాలి. ఏం గ్రాడ్యుయేషన్? ఈ రెల్మ్లో ఆపరేట్ అవుతారు. క్రీస్తు యొక్క పరిధిలో, క్రీస్తు యొక్క లోకంలో మీరు ఆపరేట్ అవుతారు. ఆపరేట్ అయినప్పుడు శాపాలను నువ్వు విరగొట్టాల్సిన అవసరంలా. ఆ రెల్మ్లోకి వెళ్ళిన తర్వాత ప్రభు ఆ శాపాన్ని, ఈ శాపాన్ని, ఆ శాపాన్ని విరగొడతా అంటే దేవదూతలు ఏమంటారు తెలుసా? అసలు ఎక్కడ నీ మీద శాపం ముందు ఏం విరగొడుతున్నావు అంటారు. ప్రభా నాకు డబ్బులు సరిపోవట్లేదు, ప్రభా నాకు అవసరాలు తీరట్లేదు, అక్కడ నువ్వు ప్రార్థన చేయలేవు. ఎందుకని? ఆ రెల్మ్లోకి వచ్చిన తర్వాత సమస్తము నీతో సమాధానపరచబడతాయి. దేవుడు నీకు ల్యాండ్స్ ఇవ్వాలనుకున్నాడా, ఆటోమేటిక్గా నువ్వు ప్రార్థన చేయకుండా వస్తాయి. దేవుడు నీకు హౌసెస్ ఇవ్వాలనుకున్నాడా, దాని గురించి నువ్వు ప్రార్థన చేయకుండా వస్తాయి. దేవుడు మీ బిడ్డలు ఆశ్రయించాలనుకున్నాడా, నువ్వు ప్రార్థన చేయకుండానే అది జరిగింది. అంటే దాని విషయం నువ్వు ప్రార్థన చేయమని చెప్తున్నాను. ఎందుకని? నువ్వు ఒక రెల్మ్లోకి వచ్చావు, ఒక పరిధిలోకి వచ్చావు. వ్యాధి యొక్క కాడి అక్కడ విరిగిపోయింది. అది డిఎన్ఏలో ఉన్న వ్యాధ, రక్తంలో ఉన్న వ్యాధ, అవునా? ఇంకా లోపలికి వెళ్ళి అనాటమీ, బయాలజీ లోపలికి వెళ్ళి చూసి ఇంకా ఏమన్నా, అవునా, సెల్ లోపల మైటోకాండ్రియాలో, రైబోజోమ్లో, క్రోమోజోమ్లో ఎక్కడైనా వ్యాధి ఉందా, అది అక్కడ పనిచేయదు. హల్లెలూయా. ఎంతమంది నాతో ఉన్నారు? ఈ రెల్మ్లోకి మనం రావాలంటే మనం క్రీస్తుతో ఏమై ఉన్నామో పౌలులాగా మనం ధ్యానించడం ప్రారంభించాలి. ప్రతిరోజు నువ్వు ఏం చేయాలంటే నువ్వు ధ్యానించాలి, నేను క్రీస్తుతో పాటు సింహాసనం మీద కూర్చొని ఉన్నాను. ఆ సింహాసనం ఎలాంటిదంటే ప్రతి ప్రభుత్వం కంటేను, అధికారి కంటేను, ప్రభుత్వం కంటేను, ప్రధాని కంటేను, పేరు పొందిన ప్రతి నామం కంటేను, ఈ యుగం నందు మాత్రమే కాక రాబో యుగం నందు పేరు పెట్టబడిన ప్రతి నామం కంటే పైనున్న స్థానం అది. యు నీడ్ టు మెడిటేట్ ఇట్. దాన్ని నువ్వు ధ్యానించకుంది పరిశుద్ధాత్మ ఏం చేస్తా అంటే ఆ క్రీస్తు యొక్క పరిధిని నువ్వు అనుభవించేటట్టు చేస్తాడు. నాతో ఉన్నారు. అందరూ ఏమంటారు తెలుసు ఇలాంటి వాక్యం చెప్పినప్పుడు? లేదు బ్రదర్, మాకు ఇలాంటి అసలు అవసరం లేదు. ఎప్పుడైనా ఏదైనా ప్రాబ్లం వస్తే ప్రార్థన చేయించుకుంటాం, మా భారాలు మేము మోస్తాం,
మా సమస్యలతో మేము పోరాడతామంటారు. లేదు, ఈ సంవత్సరం నువ్వేం చేయాలి? ఆత్మీయంగా పైకి రావాలి, పై పరిధిలోకి రావాలి. హల్లెలూయా. ఆ రెల్మ్ ఎట్లా ఓపెన్ అయితే చూద్దాం. ఎఫెసీయులకు రాసిన పత్రిక 1వ అధ్యాయం 17వ వచనం. ఇంకొక విషయాన్ని చెప్పి నేను ముగిస్తాను. మరియు మీ మనోనేత్రములు వెలిగింపబడినందున ఆయన మిమ్మల్ని పిలిచిన పిలుపు వలన నిరీక్షణ ఎట్టిదో. ఎఫెసీ 1:17. పరిశుద్ధుల్లో ఆయన స్వాస్థ్యం యొక్క మహిమైశ్వర్యం ఎట్టిదో ఆయన క్రీస్తునందు వినియోగపరిచిన బలాతిశయముని బట్టి. ఒక్క నిమిషం ఆగుతారా? అక్కడ ఏమనుంది? క్రీస్తునందు వినియోగపరిచిన, ఆయన క్రీస్తునందు వినియోగపరిచిన బలాతిశయముని బట్టి అని ఉంది. యేసునందు వినియోగపరిచిన బలాతిశయం అనట్లా. ఏమనుంది అక్కడ? క్రీస్తునందు. అవునా? నెక్స్ట్ చదువుదాం. క్రీస్తునందు ఆయన వినియోగపరిచిన బలాత్సయమును బట్టి విశ్వసించు మన యందు ఆయన చూపుచున్న తన శక్తి యొక్క అపరిమితమైన మహత్యం ఏంటిదో మీరు తెలుసుకోవాలని మన ప్రభు అయిన యేసుక్రీస్తు యొక్క దేవుడైన మహిమ స్వరూపి యొక్క తండ్రి తను తెలుసుకొనుట యందు ఏం కావాలంట? జ్ఞానమును ప్రత్యక్షత గల మనస్సు అనుగ్రహించినట్లు. చాలు. సో పౌలు ఎఫెసీ సంఘాన్ని కూడా క్రీస్తు యొక్క పరిధిలోకి రమ్మని పిలుస్తున్నాడు. ఎఫెసీ సంఘంతో పౌలు ఏమంటున్నాడంటే, ఈ పరిధిలోకి మీరు ఎలా వస్తారంటే, నేను మీకోసం ఒక ప్రార్థన చేస్తున్నాను. ఆ ప్రార్థనలో ఏముంది? జ్ఞానము ప్రత్యక్షత గల మనస్సు. అంటే ఈ పరిధిలో పనిచేయడానికి పరిశుద్ధాత్మ నీకు 2 విషయాలు ఇస్తాడు. ఏమిస్తాడు? జ్ఞానం ఇస్తాడు, ప్రత్యక్షత గల మనస్సు ఇస్తాడు. ఇది నీకు ఇవ్వబడిన తర్వాత ఆ రెల్మ్ అనేది నీకు ఓపెన్ అవుతుంది. హల్లెలూయా. నువ్వు తిరిగి జన్మించినప్పుడే ఆ రెల్మ్లోకి వచ్చావు, కానీ ఆ రెల్మ్లో ఉన్న సత్యం గురించిన అనుభవ జ్ఞానం అనేది నీకు అప్పుడు తెరవబడతా ఉంటుంది. ఉదాహరణకి డాక్టర్ చదువు చదివావు, నువ్వు డాక్టర్వే. నువ్వు ఎంబీబీఎస్ చదువుతున్నప్పుడు అందరు నిన్నేమని పిలుస్తారు? ఓ ఎంబీబీఎస్ అని పిలవరు, డాక్టర్ అనే పిలుస్తారు. అరే బలి చెప్తున్నారు మీరు, అవునా? డాక్టర్ అనే పిలుస్తారు. కానీ డాక్టర్ చదువుని గురించిన అనుభవ జ్ఞానం ఎప్పుడు వస్తుంది? ప్రాక్టికల్స్ చేసినప్పుడు వస్తుంది. అంటే కొన్ని సంవత్సరాలు పేషెంట్స్ని అవునా ట్రీట్ చేసిన తర్వాత ఏమంటారంటే ఎక్స్పీరియన్స్ డాక్టర్ అంటారు. ఆహా. అంతకుముందు ఏమంటారంటే నా భాషలో పిల్ల డాక్టర్ అంటారు. అవును, ఫీల్ అవ్వమాకండి. అంటే ప్రాక్టికల్స్ ఇంకా ఎక్స్పీరియన్స్ రాలేదు. అవునా? సైంటిస్ట్ చదువుతున్నావు అనుకో, ఏదో ఒకటి అంటారు. ఒకసారి నువ్వు ల్యాబొరేటరీలోకి వెళ్ళి సైన్స్ ఎక్స్పెరిమెంట్స్ నువ్వు చేసి కొన్ని నువ్వు సాధించిన తర్వాత ఏమంటారు? రీసెర్చ్ సైంటిస్ట్ అండి, ఆయన ఒక పొజిషన్లోకి వచ్చాడండి అంటారు. అలానే మనం తిరిగి జన్మించినప్పుడే ఈ పరిధి మనకి తెరవబడింది. కానీ దేవుని ఆత్మతో మనం నడిచే కొలది, ఆయన మనకు బోధించే కొలది, సత్యమందు మనం స్థాపించబడే కొలది, ఇదిగో క్రీస్తులో మనం ఇలా ఉన్నామన్న ప్రత్యక్షతలో ప్రతిరోజు జీవించే కొలది మనం ఏమవుతుంది? అందులో మనము డాక్టరేట్ పిహెచ్డి చేయటం మొదలు పెడతాం. అందులో మనము అవునా డిగ్రీ దాటి అవునా పీజీ చేయటం, డాక్టరేట్ చేయటం మొదలు పెడతాం. అది ఎలా సాధ్యం అవుతుంది? పౌలు ఏమంటున్నాడంటే, మీరు అది తెలుసుకొనుట యందు జ్ఞానమును ప్రత్యక్షత గల మనస్సు మీకు రావాలని మీ గురించి నేను ప్రార్థన చేస్తున్నాను. హల్లెలూయా. ఆ రెల్మ్లో ఏం జరుగుద్దో విన్నాం. నెక్స్ట్ వచనం. ఆయన బలాతిశయం చేత క్రీస్తుని మృతుల్లో నుండి లేపి సమస్తమైన ఆధిపత్యం కంటెను, అధికారం కంటెను, శక్తి కంటెను, ప్రభుత్వం కంటెను, ఈ యుగమునందు మాత్రమే కాక రాబో యుగమునందును పేరు పొందిన ప్రతి నామం కంటే ఎంతో హెచ్చుగా పరలోకమునందు ఆయనను తన కుడి పార్శ్వమున కూర్చుండబెట్టుకొని ఉన్నాడు. హల్లెలూయా. What is the exceeding greatness of his power towards us who believe, according to the working of his mighty power. ఆయన బలాతిశయం చేత క్రీస్తుని మృతుల్లో నుండి లేపి, అంటే క్రీస్తు అనే పరిధికి వచ్చిన తర్వాత, క్రీస్తు యొక్క రెల్మ్కి వచ్చిన తర్వాత బలాతిశయం, ఇంగ్లీష్ ఏమంటారంటే మైటీ పవర్, ఒక గొప్ప శక్తి అక్కడ పనిచేస్తుందంట. అది ఎలాంటి శక్తి అంట? క్రీస్తునంట మృతుల్లో నుండి లేపి, హల్లెలూయా, క్రీస్తుని ఏం చేసిందంట? ఆ శక్తి మృతులను లేపి సమస్తమైన ఆధిపత్యం, ప్రభుత్వం, ప్రధాని, అధికారి కంటే అవునా ప్రతి నామం కంటే ఎంతో హెచ్చుగా పైన కూర్చోబెట్టిందంట. ఇప్పుడు అదే పవర్ నీకు వర్కౌట్ అవుతుంటే, అదే పవర్ నీ లోపల పనిచేస్తుంటే, తోకగా ఉన్న నువ్వు ఎందుకు తల కావలేవు?
హల్లెలూయా. నువ్వు ఏ ఫీల్డ్లోకి వెళ్ళినా, అది డాక్టర్ ఫీల్డ్ అయినా, ఇంజనీరింగ్ ఫీల్డ్ అయినా, లాయర్ అయినా, సైంటిస్ట్ అయినా, నర్స్ అయినా, ఆ ఫీల్డ్లోకి వెళ్ళి నువ్వు ఎందుకు డామినేట్ చేయలేవు? నువ్వు ఎలా డామినేట్ చేయగలుగుతావు అంటే ఒక పవర్ నీకు పనిచేస్తా ఉంది. దెర్ ఈస్ ఎ మైటీ పవర్ దట్ ఈస్ వర్కింగ్ ఇన్ సైడ్ ఆఫ్ మీ. ఆ బలాతిశయం చేత ఏదైతే క్రీస్తుని ఆయన వినియోగించాడో ఆ శక్తి, ఆ బలం ఏం చేసిందంట, క్రీస్తుని మృతుల్లో నుండి లేపి. ప్రతి రోగానికి ఒక నామం ఉంది తెలుసా? ప్రతి వ్యాధికి ఒక నామం ఉంటుంది, ప్రతి చదువుకు ఒక నామం ఉంటుంది, ఈ భూమి మీద ప్రతి సమస్యకి ఒక పేరు ఉంటుంది. కానీ క్రీస్తు అంట వాటన్నిటికంటే పైగా సింహాసనాసనుడై కూర్చున్నాడంట. ఆయన నిన్ను రక్షించుకున్నప్పుడు నిన్ను తీసుకెళ్ళి అక్కడ కూర్చోబెట్టాడంట. ఆ ధైర్యంతో నువ్వు చెప్పగలుగుతావు, నా అప్పులు తీరిపోతాయి అంతే, నా వ్యాధులు నయమవుతాయి అంతే, నా రోగాలు స్వస్థపడతాయి అంతే. ఎంతమంది నాతో ఉన్నారు? అక్కడ మనకు ఆ నిశ్చయత వస్తుంది. అంటే ఈ రైల్లోకి, ఈ పరిధిలోకి వచ్చి మనం ప్రతిరోజు పనిచేసే కొంది పౌలేమంటాడు, విశ్వసించు మన యందు ఆయన చూపుచున్న తన శక్తి యొక్క అపరిమితమైన మహత్యం. ఏ మైటీ పవర్ దట్ ఈస్ వర్కింగ్ విత్ ఇన్ us. ఏంటంట? ఒక మైటీ పవర్, ఒక భయంకరమైన శక్తి, ఒక గొప్ప శక్తి ఈ పరిధిలోకి వచ్చి ప్రతిసారి క్రీస్తుని చూసేటప్పుడు మన లోపల పనిచేస్తూ ఉంటుందంట. నువ్వు ఇక్కడికి వచ్చి జీవిస్తున్నావు కాబట్టి భవిష్యత్తు గురించి నువ్వు భయపడాల్సిన అవసరం లేదు. ఎందుకని ఆయన ఎప్పుడు సింహాసనాసీనుడిగానే ఉంటాడు. ఆయన ఎప్పుడు సింహాసనం మీద నుండి పడిపోడు, పడద్రోసే వాళ్ళు ఎవరు లేరు. ఆయన సింహాసనాసీనుడిగా ఉన్నంత కాలం ఈ పరిధిలో జీవిస్తున్న నీవు ఆయన కుడిపార్శ్వం, ఆయన పక్కన నువ్వు కూడా కూర్చొని పరలోక ప్రదేశంలో ఆయనతో పాటు ఈ ఏలుబడి చేస్తానే ఉంది. అందుకని యేసుప్రభువు ఒక చోట శిష్యులతో ఏమంటున్నారు తెలుసా? వాళ్ళని ఎప్పుడైతే సువార్త పరిచర్యకు పంపిస్తా ఉన్నాడో, రాజ్య సువార్తను చెప్పమని, రోగుల్ని స్వస్థపరచమని పంపిస్తా ఉన్నారు, అని ఏమంటారు తెలుసా? మీరు పాములని, తేళ్లని మీరు తొక్కుతారు, శత్రు బలమంతటి మీద నేను మీకు అధికారం ఇచ్చాను, ఏది కూడా ఎంత మాత్రము మీకు హాని చేయదు. ఎందుకని ఆ రోజే శిష్యుల్ని ఆయన ఒక రెల్మ్లోకి పిలుస్తా ఉన్నాడు. మేబీ శిష్యులు యేసుప్రభు వారితో ఈ భూమి మీద ఉన్నప్పుడు, అవునా, యేసుప్రభు వారు భూమి మీద నరావతారుగా ఉన్నప్పుడు ఆ విషయాన్ని గ్రహించి ఉండేవాళ్ళు కాదు. ఎప్పుడైతే ఆయన చనిపోయి తిరిగి లేచాడో, ఎప్పుడైతే సంఘం మీద పరిశుద్ధాత్మ కుమ్మరించబడ్డాడో, పరిశుద్ధాత్మ ఏం చేశాడంటే ఈ అపోస్తుల్ని ఒక రెల్మ్లోకి ట్రాన్స్పోర్ట్ చేశాడు. ఆ రెల్మ్ ఏంటంటే క్రీస్తు యొక్క పరిధి. ఆ పరిధిలో వాళ్ళు జీవించడం ప్రారంభించినప్పుడు పాములు, తేళ్లు, దురాత్మ శక్తులు, చేతబడులు, చిల్లంగి ఆత్మలు, చీకటి శక్తులు అక్కడ పనిచేయలేవు. దీనిలోకి మన అనుభవ జ్ఞానం ఎలా పొందుతామంటే జ్ఞానము, ప్రత్యక్షత గల మనస్సు ద్వారా. నువ్వెందుకు భయపడుతున్నావు భవిష్యత్తు గురించి, రోగాల గురించి నువ్వెందుకు భయపడుతున్నావు? నీకు ఒక ప్లేస్ ఇవ్వబడింది, నీకు ఒక పొజిషన్ ఇవ్వబడింది క్రీస్తులో. హల్లెలూయా. కొలస్సీ 3లో పౌలేమంటాడు, మన జీవము క్రీస్తుతో పాటు దాగి ఉన్నదంట. ఇప్పుడు ఆ క్రీస్తు ఎక్కడున్నాడు? సింహాసనం మీద ఉన్నాడు. ఆ క్రీస్తు ఎక్కడున్నాడు? నీ లోపల ఉన్నాడు. హల్లెలూయా. నీ జీవం అంట ఆయన లోపల దాగి ఉన్నదంట. హల్లెలూయా. అందుకే నీ అప్పులు నువ్వు చూసి చెప్పొచ్చు, నీకు నా మీద శక్తి లేదు. రోగాలు నువ్వు చూసి చెప్పొచ్చు, నా మీద నీకు పవర్ లేదు. నువ్వు నాకు వచ్చినట్టు అనిపిస్తున్నావు, సిమ్టమ్స్ కనబడుతున్నాయి, ఎక్స్రే స్కానింగ్ లో రిపోర్ట్ వచ్చింది, కానీ నేను ఒక రెల్మ్లో ఉన్నాను, క్రీస్తు అనే పరిధిలో ఉన్నాను. ఆ పరిధిలో అది ప్రభుత్వమైన, అధికారమైన, ప్రధాని అయినా, పేరు పొందిన ఏ నామమైనా దాని యొక్క శక్తి అక్కడ నిర్వీర్యం చేయబడింది. నేను ఆ రెల్మ్లో జీవిస్తున్నాను. రోగమా, నీకు నా మీద అధికారం లేదు. వ్యాధి, నీకు నా మీద అధికారం లేదు. భయమా, నీకు నా మీద అధికారం లేదు. నిద్రలేమి, నీకు నా మీద అధికారం లేదు. అప్పులు, నీకు నా మీద అధికారం లేదు. పౌలు ఆ రెల్మ్లో ఉండి ఈ పత్రికలు రాస్తాడు. హల్లెలూయా. ఎంతమంది నాతో ఉన్నారు? ఈ సంవత్సరం ఎంతమంది గ్రాడ్యుయేట్ అవ్వాలనుకుంటున్నారు? రోమపత్రిక 8వ అధ్యాయంలోకి వెళ్దాం. ఇంకొక 10 minutes తీసుకుంటాను. దేవుని ఆత్మ, 8వ అధ్యాయం 9వ వచనం, రోమపత్రిక. దేవుని ఆత్మ మీలో నివసించిన ఎడల మీరు ఆత్మ స్వభావం గలవారే గాని శరీర స్వభావం గలవారు. ఆ కింద భాగం చదువుతారా? ఎవడైనను
క్రీస్తు ఆత్మ లేని వాడైతే వాడైన. ఆ పై వచనంలో ఏమంటున్నాడు? దేవుని ఆత్మ మీలో నివసించడం. కింద భాగంలో ఏమంటున్నాడు? క్రీస్తు ఆత్మ లేనివాడైతే. ఇదేంటండి? దేవుని ఆత్మ మనలో నివసిస్తే అంట మనము ఆత్మ స్వభావము కలిగిన వారమంట. ఆ కింద భాగంలో ఏమంటున్నారు? ఎవడైనను క్రీస్తు ఆత్మ లేనివాడు. అంటే దేవుని ఆత్మ మనల్ని ఏం చేస్తాడంటే, ఏం చెప్తాను జాగ్రత్త వినండి, క్రీస్తు ఆత్మలోకి నడిపిస్తాడు. క్రీస్తు ఆత్మ అంటే క్రీస్తు యొక్క రెల్మ్, క్రీస్తు యొక్క పరిధి. అవునా? పరిశుద్ధాత్మ మనల్ని ట్రైన్ చేసేటప్పుడు ఆయనకున్న అత్యుత్తమైన పని ఏంటంటే క్రీస్తులాగా మనల్ని మార్చటం. అవునా? క్రీస్తులాగా మారేటప్పుడు సరే బాగా అర్థమవుతాను. ఒకడికి దెయ్యపు ఆత్మ పట్టింది అంటారు. ఎప్పుడు పట్టింది అంటారు? దెయ్యం చేసే పనులు చేస్తుంటే. అవునా? ఏమంటారు? దురాత్మ లేకపోతే దైవాత్మ పట్టిందంటారు. అంటే ఆత్మ పట్టిన తర్వాత వాడు ఏం చేస్తాడు? అందరిలాగా చక్కగా బట్టలు వేసుకొని క్లాస్గా ఉంటాడా? ఉండడు. ఏం చేస్తాడు? దెయ్యం చేసే పనులు చేస్తాడు. దాన్ని చూసి మనం ఏమంటాం? ఇది దెయ్యం పట్టిందిరా అంటాం. సో పరిశుద్ధాత్మ ఏం చేస్తాడంట? క్రీస్తు యొక్క ప్రత్యక్షతలో మనం ఎదిగేది క్రీస్తు ఆత్మ కలిగిన వారిగా మనం చేస్తారు. క్రీస్తు ఆత్మ ఏం చేస్తుందంటే ప్రతి పరిస్థితిలో క్రీస్తు ఎలా ప్రవర్తిస్తాడో, క్రీస్తు ఎలా కార్యాలు చేస్తాడో, క్రీస్తు ఎలా భయం లేకుండా ఉంటాడో, క్రీస్తు ఎలా విజయం సాధిస్తాడో, క్రీస్తు ఎలా విజయుడిగా ఆయన నిలబడతాడో, దట్ ఈస్ ద స్పిరిట్ ఆఫ్ క్రైస్ట్. హల్లెలూయా. క్రీస్తు ఎలాగ తుఫాన్లు ఆపాడో, క్రీస్తు ఎలాగ చనిపోయిన వారు లేపాడో, క్రీస్తు ఎలాగ రోగులు స్వస్థపరిచాడో, క్రీస్తు ఎలాగ భయపడలేదో, వ్యాధుల్ని సమస్యల్ని మరణం చూసి క్రీస్తు ఎలా భయపడలేదు, క్రీస్తు ఆత్మ కలిగిన వాడు కూడా అంతే. అంటే పరిశుద్ధాత్మ దేవుడు క్రీస్తు యొక్క ప్రత్యక్షతను మనకి తెరిచి క్రీస్తు యొక్క ఆత్మలోకి మనల్ని తీసుకొని వస్తాడు. ఆ క్రీస్తు ఆత్మ మనం కలిగి ఉన్నప్పుడు మన జీవితంలో ప్రతి పరిస్థితిలో క్రీస్తులాగా మనం ప్రవర్తించడం మొదలు పెడతాం. హల్లెలూయా. సరే అర్థమవటానికి ఇంకొక వచనం చూపిస్తాను. ఫిలిప్పీయులకు రాసిన పత్రిక 1వ అధ్యాయం 23వ వచనం. ఈ రెండింటి మధ్యను ఇరుకును పడి ఉన్నాను, నేను వెడలిపోయి క్రీస్తు కూడా ఉండవాలని నాకు ఆశ ఉన్నది, అది నాకు మరీ మేలు. అయినను నేను శరీరం నందు నిలిచి ఉండుట మిమ్మల్ని బట్టి మరీ అవసరమైనది. నేను వెడలిపోయి క్రీస్తుతో ఉండవాలని నాకు, పౌలు ఫిలిప్పీ సంఘంతో మాట్లాడుతూ ఉన్నాడు. ఏమంటాడంటే నేను వెళ్ళిపోతాను ఇక్కడ నుండి, వెళ్ళిపోవాలనా ఆశ నాకుంది. వెళ్ళిపోయి ఏం చేస్తాడంట? క్రీస్తుతో పాటు ఉంటాడంట. ఆల్రెడీ క్రీస్తు పౌలు లోపల ఉన్నాడు. హలో. కానీ పౌలు ఇక్కడ ఏం మాట్లాడుతున్నాడు? నేను వెళ్ళిపోయి పరలోకంలో ఉంటానన్నట్ల. హలో, ఎంతమంది నాతో ఉన్నారు? నేను వెళ్ళిపోయి ఇంకో చోట ఉన్నానన్నట్ల. ఏమంటున్నాడు? నేను వెళ్ళిపోయి క్రీస్తుతో పాటు ఉంటాను మీ ప్రయోజనం కోసం, లేకపోతే నేను ఇక్కడే ఉంటాను అంటున్నాడు. అంటే పౌలు క్రీస్తు యొక్క ప్రత్యక్షత లోతులోకి నడిచి క్రీస్తుతో ఏకమైన అనుభవంలో జీవించి అన్ని దాటొచ్చి పౌలు ఏమంటున్నాడంటే నాకు అధికారం ఉంది. అది ఏ అధికారం అంటే, ఒకవేళ నేను చనిపోవాలనుకుంటే ఇప్పటికిప్పుడు క్రీస్తు దగ్గరికి వెళ్తాను. ఒకవేళ నేను బ్రతకాలనుకుంటే, నేను ఎంతకాలం బ్రతకాలనుకున్నానో మీ సంఘం యొక్క క్షేమం నిమిత్తం అంతకాలం నేను బ్రతుకుతాను. అంటే పౌలుకి క్రీస్తు యొక్క ప్రత్యక్షత తెలిసిన తర్వాత దేని మీద అధికారం వచ్చింది? మరణం మీద అధికారం. కమాన్, ఒకసారి చప్పట్లు కొడదాం దేవునికి. హల్లెలూయా. When you know this revelation, ఈ ప్రత్యక్షత నిగ్రహింపైనప్పుడు మరణం యొక్క పంజ, దాని యొక్క గ్రిప్ నీ మీద నుండి తీసివేయబోయింది. హల్లెలూయా. అది నీ ఎదురు కనపడినా నువ్వు చెప్తావు, నేను క్రీస్తు యొక్క పరిధిలో జీవించేవాడిని, నా మీద నీకు అధికారము లేదు. హల్లెలూయా. దేవుడు నన్ను ఇక్కడ ఎంతకాలం పెట్టాలనుకుంటున్నాడో అంతకాలం నేను ఇక్కడ ఉంటాను, నువ్వు ముందుగా నన్నేమి చేయలేవు. ఈ రెల్మ్లోకి వచ్చినప్పుడు పలానా వాళ్ళు చేతబడి చేశారు, ఏం పని చేయ. హలో, ఎంతమంది నాతో ఉన్నారు? కొంతమంది చేతబడి అంటే భలే భయం. అసలు అదేందో పెద్ద సైన్స్ టెక్నాలజీ లాగా.
We live in a realm called Christ. ఇదంతా ఒక ప్రత్యక్షత. అందుకే ప్రతిరోజు మనం ప్రార్థన చేయాలి, ప్రతిరోజు మనం వాక్యం ధ్యానించాలి. అప్పుడే మనం భయం లేకుండా బ్రతుకుతాం. అప్పుడే మనము క్రీస్తు ఇచ్చే స్వేచ్ఛలో బ్రతుకుతాం. అప్పుడే మనము ఆ సింహాసనం మీద కూర్చున్న అనుభవాల్ని మనం చూస్తూ ఉంటాం. క్రీస్తుతో పాటు ఏకమైన అనుభవాల్ని మనం చూస్తూ ఉంటాం. ఈ సంవత్సరం వీటన్నిటిలోకి మనం వచ్చుదాం గాక. ఈ సంవత్సరం పరిశుద్ధాత్మ దేవుడు నిన్ను క్రీస్తు యొక్క పరిధిలోకి నడిపించి భయం లేకుండా, చింత లేకుండా, అభద్రతా భావం లేకుండా నువ్వు జీవించేటట్టు ఆయన కృప ఇచ్చును గాక. ఈ రెల్మ్లోకి వచ్చినప్పుడు ఏమవుతుంది? ప్రతి రోగము, ప్రతి వ్యాధి, ప్రతి కాడి అక్కడ పనిచేయదు. దాని శక్తి నిర్వీర్యం చేయబడింది. మీరు ఎక్కడున్నారు? అక్కడ కళ్ళు మూసుకుందామా?